చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు. గురువారం 2 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలుపై సిద్ధవటం మండలంలోని మాధవరం వన్ పరిధి ఎస్కేఆర్ నగర్లో కేక్ కట్ చేసి నేతన్నలు సంబరాలు జరుపుకొని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వారు మాట్లాడుతూ ఎన్నికల హామీల మేరకు నేతన్న నేస్తం పథకం కింద 25,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం నాటికి ఈ సాయం అందేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెరిగిన ముడి సరుకుల ధరలతో చేనేత భారమైందని 25,000 రూపాయలు సాయం కార్మికులకు ప్రోత్సాహంగా ఉంటుందని పేర్కొన్నారు. దీనివల్ల చేనేతలు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకి 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ప్రకటించింది. చాలా సంతోషకరం. అందులో భాగంగా ఈరోజు డోర్ టు డోర్ తిరిగి బిల్లులు కరెంటు వారు బిల్లులు ఇవ్వడం జరిగింది. దీంతో ప్రతి ఒక్కరు చేనేత కార్మికుడు హర్షం వ్యక్తం చేస్తూ జీరో బిల్లు రావడంతో ఈరోజు పండగ వాతావరణంలో ఈ సిద్ధవటం మండలం మాధవరం గ్రామ పంచాయతీ చేనేత కార్మికులకు నిలవైనటువంటి ఈ యొక్క ఎస్కేఆర్ నగర్ క్లస్టర్ భవనం నందు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటూ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి ఒకరినొకరు చేనేత కార్మికులు మరి చేనేత నాయకులు ఒకరినొకరు తినిపించుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మాకు ఇది మేము అడగనటువంటిది కరెంటు బిల్లులు అనేది మేము ప్రభుత్వాన్ని ఎప్పుడు అడగలేదు సార్. మేము అడిగేది ఏంటంటే గతంలో మన తెలుగుదేశం గవర్నమెంట్లో 1000 రూపాయలు పట్టు రాయితీ కింద ప్రతి నెల ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా గత వైసీపీ వచ్చినప్పుడు సంవత్సరానికి నేతన్న నేస్తం కింద 24,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. తర్వాత కూటమి ప్రభుత్వం వస్తే 25,000 రూపాయలు చేనేత కార్మికులకు ఇస్తామని చెప్పేసి మన ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో భాగంగా వచ్చే ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మా యొక్క మొరను ఆలకించి ఆ రోజు నుంచి 25,000 రూపాయలు మీరు చెప్పిన హామీ ప్రకారం ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయలు చొప్పున ఇస్తే, ఎందుకంటే సార్ ముడి సరుకు విపరీతంగా పెరిగింది. పట్టు, జెరీ, ఇతర ముడి సరుకు ధరలన్నీ కూడా చుక్కలు నట్టుతున్నాయి. మీరు మాకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 25,000 రూపాయలు మీరు చెప్పినట్టు హామీ నెరవేర్చినట్లయితే మా చేనేతలంతా కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు అవుతూ మిమ్మల్ని మదిలో ఉంచుకుంటారనేసి, మీకు రుణపడి ఉంటారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కావున మా మొరను ఆలకించి ఈ ఉచిత కరెంటుతో పాటు ఈ యొక్క 25,000 రూపాయలు వేసే కార్యక్రమాన్ని కూడా మీరు ఆలోచిస్తే బాగుంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సీఎం సార్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.